హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మనం ఇక్కడ వెజ్ మంచూరియాని ఎటువంటి సాక్సులు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే వెజ్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఇక్కడ ఒక కప్పు సన్నగా తరిగిన క్యారెట్ తీసుకుంటున్నానండి. ఒక కప్పు సన్నగా తరిగిన క్యాబేజీ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సప్ అయ్యేటట్టు బాగా కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా క్యారెట్ అనేది బాగా మిక్సప్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి లైట్గా. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇందులోకి 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులో 1 కప్పు మైదా వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. 3 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకునేసి ఇందులో నేను లైట్గా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి, కలర్ కోసము. ఇది ఆప్షనల్, మీ ఇష్టము. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్సప్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటరు చల్లుకుంటూ లైట్గా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్సప్ చేసుకోవాలి. చూడండి, మరి వాటర్ ఎక్కువ చల్లుకోవద్దండి, లైట్గా చూసుకొని చల్లుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువ అయితే కొంచెం మైదా వేసి కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను టమాటాలో. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాము. చూడండి, టమాటాని గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక బాండలు పెట్టేసుకొని బాండలు ఇటెక్కినాక డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకున్నాము. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న వెజ్ మంచూరియా బాల్స్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుందామండి. అలా వేసుకోవడం వల్ల మనకి మంచూరియా బాల్స్ అనేవి విరిగిపోకుండా బాగుంటాయి, ఒకదాన్ని ఒకటి అతుక్కోకుండా. చూడండి, ఇలా విడివిడిగా వేసుకోవాలి ఒక్కొక్కటిగా. వేసిన వెంటనే మనము మంచూరియాని ఫ్రై చేయకూడదండి, ఎందుకంటే విరిగిపోతాయి. 1 మినిట్ తర్వాత మనం కానీ ఫ్రై చేసామంటే మంచూరియా అనేది మనకి బ్రేక్ అవ్వండి, అందుకని చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్నాము. మనము మంచూరియా అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ మనము మంచూరియాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపలంతా బాగా ఉడికి టేస్టీగా ఉంటుందండి. చూడండి, వెజ్ మంచూరియా అనేది మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లో తీసేసుకుందాము. మిగిలిన బాల్స్ని కూడా వేసేసుకున్నాం, వెజ్ బాల్స్ని. చూడండి, మంచూరియాని వేసేసుకున్నాం, మిగిలిన వాటిని కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి విడివిడిగా. మీరు ఇంకా చిన్న సైజు కావాలన్నా చేసుకోవచ్చండి, చిన్న చిన్న బాల్స్గా కూడా. నేను ఇక్కడ పెద్దగా ఇప్పుడు ఒకసారి మనము ఫ్రై చేసుకున్నాము, తిప్పేసుకున్నాము ఈ బాల్స్ని. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనము వెజ్ మంచూరియాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి లోపల కూడా బాగా ఉడుకుతుంది, టేస్ట్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకున్నాము. చూడండి, ఇవి కూడా మనకి ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా మనము తీసేసుకుందామని చూడండి, ప్లేట్లో తీసేసుకుందాము. చూడండి,
వెజ్ మంచూరియా బాల్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనము వేరొక బాండలు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెమ్మలు ఒక 6 ఉండి సన్నగా తరిగినట్టు వేసుకుంటున్నాను. కొంచెం క్యాప్సికమ్ వేసుకున్నాను. క్యాప్సికమ్ ముక్కలు సన్నగా తరిగినటివి, ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. ఇందులో మనం కారం కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి నేను ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నానండి. సన్నగా తరిగిన కరివేపాకు, వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్నాము. ఇది ఫ్రై చేసుకున్నాక ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకున్నానండి, సన్నగా తరిగి. వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్నాము ఆయిల్లో. నేను ఇందులోకి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది పచ్చివాసన వచ్చిపోయేదాకా ఫ్రై చేసేసుకున్నాము. ఆల్రెడీ మనం మంచూరియాలో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 1/2 స్పూన్ వేసుకున్నా. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం. ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. మనం ఆల్రెడీ మంచూరియాలో వేసుకున్నాం కదా, దీంట్లో టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. వీటినన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్నాము. ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకో. ఆల్రెడీ మనం మంచూరియాలో కారం వేసుకున్నాం కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నానండి ఇక్కడ. సో వీటినన్నిటిని పచ్చివాసన పోయేదాకా ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకున్నాము. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ దీంట్లో వేసేసుకొని బాగా ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేదాకా. ఎందుకంటే మనం టమాటాని గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిది, అందువల్ల పచ్చివాసన పోయేదాకా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 1 స్పూన్తో కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకున్నానండి. ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటినన్నిటిని మనం ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దాము. చూడండి ఇలాగా. ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఒకసారి టేస్ట్ చేసుకొని చూసి వేసుకోండి. మనం మంచూరియాలో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి వీటినన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకుందాం మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ ఇందులో వేసేసుకొని 1 మినిట్ మనము బాగా ఫ్రై చేసేసుకుందామండి. చూడండి ఈ విధంగా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నానండి. మీరు కొత్తిమీర బదులు స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాము. చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది మనకి వెజ్ మంచూరియా అనేది. కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. దీన్ని ఒకసారిగా కలుపుకునేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి మన వెజ్ మంచూరియాని. చూడండి, ఫ్రై అయిపోయిందండి, రెడీ అయిపోయింది మనకు వెజ్ మంచూరియా. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము మంచూరియాని. దీనిపైన 1/2 దబ్బా నిమ్మకాయ పిండేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి పైన గార్నిష్ కోసం. చూడండి, ఎంతో రుచికరమైన వెజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.